జయ శ్రీమన్నారాయణ. నమో నమ. నమో నమ. దేవతల కాచుటకు దిక్కైన కృష్ణుడు, దేవతల కాచుటకు దిక్కైన కృష్ణుడు, భావములు ఒక్కటైన భావతత్వము, భావములు ఒక్క రూపైన భావతత్వము, అలవేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు, కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిధియో, కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిధియో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమపురుషుడు సత్యనిష్ఠుడు. ధ్యానం ముగించుకోగానే విభూతి అతిథి బాధతో కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అప్పుడు తేజస్విని, గురువుగారు మన విభూతి చూసారా, ఏడుస్తున్నాడు, ఎందుకో తెలియదు అని. అవునమ్మా, ఇలా తీసుకురా అని అన్నాడు సత్యనిష్ఠుడు. వచ్చాక, నాయన విభూతి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే శిష్యుడు. గురువుగారు, మీరు ఇందాక ఏదో ఒక కీర్తన నమాచారులు అంత గొప్ప మహావేదాంతి వేదతత్వాన్ని ఒకే మాటలో చెప్పేశాడు. భావములు ఒక్క రూపైన భావతత్వం అన్నారు. ఇంతటి జ్ఞానం మనము ద్వాపరంలో జన్మించి ఉంటే ఆయన నేరుగా దర్శించి ఉండేవాళ్ళం కదా. ఆయన కనీసం ఆయన పాదధూళి స్పర్శైన తగిలిండదు కదా మనకు. అంత పవిత్రమూర్తి అవతారం ఎత్తి ద్వాపరంలో దుష్ట శిక్షణ చేసేదానికి జన్మించినటువంటి నారాయణుడు, ఆయనను చూసిన వాళ్ళకి ఎంత భాగ్యమో కదా, ఎంత పుణ్యమో కదా, ఎంత ఆనందమో కదా ద్వాపర యుగము. కనుక ఆ యుగంలో జన్మించలేదు నేను అని దుఃఖపడుతున్నాను అన్నాడు. దానికి సత్యనిష్ఠుడు నవ్వి, అమ్మాయి కూడా పరమాత్ముడు లోకంలో చెప్తాడు అర్జునుడికి, అర్జున, నీకు తెలియదు నీవు ఎన్ని జన్మలు గడిచిందో, ఎన్ని జన్మలలో నీవేమేం చేసావో అవన్నీ కూడా నీలాంటి మానవులకు గుర్తుండదు, ఆ స్పృహ ఉండదు, పూర్వజన్మల స్మృతి అనేది ఉండదు. కనుక నీవు అటువంటి వాటికి విచారించవద్దు. నువ్వు కూడా అక్కడ ఆ ద్వాపరంలో ఉన్నావుతారు. విభూతి ఎలా అంటే, ఎవరైతే కృష్ణ ప్రేమను కోరుకుంటారు, కృష్ణ ప్రేమానుభూతిని కావాలనుకుంటారు, కృష్ణుని పాదాలను స్పర్శించాలనుకుంటారు, కృష్ణ స్వరూపాన్ని దివ్యమోహనాకారాన్ని దర్శించాలి అనుకుంటారు, వాళ్ళందరూ కూడా ద్వాపరం యదుకులంలో జన్మించిన వారే. యదుకులంలో జన్మించిన వారే, మధురా నగరంలో జన్మించిన వారే, దేశమంతటా జన్మించిన వారే. ఎవరైతే ఆ యొక్క పరమాత్మను నిత్యం మనసులో పెట్టుకొని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా రాధ లాంటి వాళ్ళు, గోపకాంతల్ లాంటి వాళ్ళు, గోపికా స్త్రీలే. కనుక నీ విచారించొద్దు విభూతి. నీవు ఉన్నావు కానీ నీకు అది తెలియదు, నీకు ఆ స్పృహ లేదు కనుక ఇప్పుడు బాధపడుతున్నావు. కానీ ఆత్మతత్వం తెలిసినటువంటి పరమాత్మ చెప్పేదేమంటే, సకల భావాలు ఒకే రూపంలో ఉండేటటువంటి భావతత్వం, అంటే భావాతీతమైనటువంటి పరంధామమైన పరమేశ్వరుడైన ఆ యొక్క ఆదిపురుషుని దర్శనం చేసినట్లే. శ్రీకృష్ణ ప్రేమానందము, శ్రీకృష్ణులో తన్మయత్వము, శ్రీకృష్ణులో లీనమయ్యి ఎవరైతే ఆయన యొక్క తిలకాన్ని ఎదురు ధరించి, కుంకుమ ఏదో ఒకటి ధరించి ఆయన ఆలయానికి వెళ్ళి ఆనందించే వాళ్ళంతా కూడా ద్వాపరంలో జన్మించిన వారే, అలాంటి అదృష్టం పొందిన వారే. అటువంటి వారికి ఈ జన్మలో కృష్ణ ప్రేమ లభిస్తుంది, కృష్ణుని యొక్క ఆనందం తెలుస్తుంది, నిత్యం పరమానందంతో ఉంటారు, గోకుల వాసులుగా ఉంటారు, ఎదుగుల వాసులుగా ఉంటారు. కనుక నీవు విచారించొద్దు విభూతి. నీవు కూడా ఇంత భావావేశం లోపల పెట్టుకొని బాధపడుతున్నావు, కృష్ణ కృష్ణ అంటున్నావు. యశోద తల్లి ఏ విధంగా ఒక క్షణం బిడ్డ కనబడకపోతే, కృష్ణయ్య ఎక్కడున్నావురా చిన్ని కృష్ణయ్య అంటుంది.
ఆ తల్లి అలా పిలిపించుకోవడానికి ఎన్ని జన్మల వృతము, ఎన్ని జన్మల పుణ్యము. కనుక యదుకులములో ఎవరైతే కృష్ణ ప్రేమను ఆశిస్తున్నారో, కృష్ణుని యొక్క భగవద్గీతను అనుసరిస్తున్నారో, ధర్మాన్ని ఆచరిస్తున్నారో, సత్యం మీద నిలిచిపెట్టున్నారో వాళ్ళంతా కూడా కృష్ణ ప్రేమను పొందిన వారే, కృష్ణతత్వాన్ని తెలుసుకున్న వారే, కృష్ణుడి పాదాలను తాకినటువంటి వారే. కనుక ఆ పరమాత్ముని గురించి ఎంత చెప్పుకున్నా మనకు తనివి తీరదు. అంత అనంతమైన వేద జ్ఞానాన్ని, శృంగార రసానుభూతిని, అనేక విధాలైనటువంటి ప్రేమ స్వరూపాలను, ప్రేమమూర్తి అతను, ప్రేమకే మూలకారణం. ప్రేమ అనేది దానికి అర్థం చెప్పినటువంటి ఆ పరమాత్ముడు, రాధామాధవుల ప్రేమ, అందులో ఏ ఆవేశం లేదు, ఏ వికారము లేదు, ఎటువంటి అనుకోవడానికి విచిత్రమైనది ఏమీ కాదు. పవిత్ర స్నేహానికి గుర్తు, పవిత్ర ప్రేమకు గుర్తు, పవిత్ర ఆనందానికి గుర్తు, పవిత్రమైనటువంటి సంతోషానికి గుర్తు. మనలో పవిత్రం నింపుకోవడానికి ఇదొక భావం. కనుక విభూతి నీవు విచారించవద్దు. నీవు ఆ జన్మలో ఉన్నావు కనుక నీకు ఆ దుఃఖం పొంగుకొస్తుంది. ఇప్పుడు ఎందుకు స్వయంగా నేను దర్శించలేకపోయాయని ఇప్పుడు బాధపడుతున్నావంటే నీవు అప్పట్లో ఉన్నవాడివి. ఎవరైతే కృష్ణ ప్రేమ కోసం తపిస్తారో, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య లీలామృతాన్ని ఆస్వాదిస్తారో, ఆ యొక్క మధురమైన ఆయన సంగీత స్వరాలను, ఆ వేణుగాన నాదాన్ని వీరుల విందుగా వింటుంటారో అటువంటి వాళ్ళు కృష్ణ ప్రేమను పొందినటువంటి వాళ్ళే ద్వాపరంలో. తెలుసుకో విభూతి అని సత్యనిష్ఠుడు చెప్పగానే, విభూతి అవునా గురువుగారు, శతకోటి వందనాలు అని సత్యనిష్ఠుడికి నమస్కరించి అలా కూర్చున్నాడు. ఇప్పుడు గ్రామస్తులు అంతా కూడా అక్కడ చేరి ఉన్నారు. నమో కృష్ణ, నమో కృష్ణ. కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమ్మండి, విశ్వసించండి. ఆయన గీతను నిత్యం ఏదో ఒక శ్లోకం చదవండి, భావాన్ని తెలుసుకోండి, ఆ భావాలను లోపల ఉంచుకోండి. ఆ భావమే ఒక మహానందమై, ఒక సముద్ర కెరటమై, ఒక ఉన్నతమైన శిఖరాలను విశ్వమంతా నిండి ఉన్న ఆ యొక్క నీలిరంగు నీలము, నీలమేఘశ్యాముని యొక్క నీల సౌందర్య రాశికి మోహపరవశులు కాని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆ యొక్క అనుభూతిని చెందారంటే జ్ఞానం అంతకంటే ఇంకోటి లేదు. అంతకన్నా మించిన జ్ఞానం మనకు ఎక్కడ దొరకదు కూడా. కృష్ణుని యొక్క మాయ. అలా వెంకటాద్రి మీద చేరి ఉన్న ఆ వరదుడు, భక్త వరదుడు ఎక్కడున్నాడైనా? కైవశమై గొల్లెతల కౌగిళ్ళ నిదేవో గులబామల గోపికమ్మల కౌగిళ్ళలో ఆయన ఓలలాడుతున్నాడు, ఊగుతున్నాడు, ఆనందిస్తున్నాడు, పరమశిస్తున్నాడు. ఆయన అలా చేస్తున్నాడు వాళ్ళకి. ఆ పరమానందమే ఆయన. ఇప్పుడు ఆ అనుభూతిని ఎవరు చెందాలి? మనలాంటి మానవులు చెందాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి భక్తి, ప్రేమ మనకు లభిస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగత్.